తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వెంకటేశ్వరుడిపై విశ్వాసంతో భక్తులు ఆస్తులు ఇచ్చారని, వాటిని నిరర్ధక ఆస్తులంటూ టీటీడీ పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులకు భగవంతుడి ఆభరణాలు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమన్నారు. శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన విరాళాలు, ఖర్చుల లెక్కలను, స్వామివారి ఆభరణాలను పరిశీలించాలన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టీటీడీకి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇలా చాలా రాష్ట్రాల్లో స్థిరాస్తులు ఉన్నాయి. ముంబై, హైదరాబాద్ నగరాల్లో భవనాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులను గత పాలక మండళ్లకు నేతృత్వం వహించిన వారు కాపాడారా, వాటిని అమ్మేశారా అనే సందేహాలు వస్తున్నాయన్నారు. తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఈ క్రమంలో గత పాలక మండళ్లు టీటీడీ ఆస్తుల విషయంలో చేసిన నిర్ణయాలపై సమగ్ర విచారణ చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ తెలిపారు. ब्रह्मा योरायुर्भव आयुरायुर्भव